నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 4వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆశ్లేష కార్తె. రేపు శ్రావణ మాస శుక్లపక్ష దశమి తిథి ఉదయం 11:41 వరకు, తదుపరి ఏకాదశి తిథి. అనురాధ నక్షత్రం ఉదయం 9:12 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. బ్రహ్మ యోగం ఉదయం 7:05 వరకు, తదుపరి ఐంద్రం యోగం. గరజ కరణం ఉదయం 11:41 వరకు, వణిజ కరణం రాత్రి 12:31 వరకు ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 5:03 వరకు, అమృతకాలం రాత్రి 1:47 నుండి రాత్రి 3:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం, సాయంత్రం 6:48 చంద్రోదయం, మధ్యాహ్నం 2:48 చంద్రాస్తమయం, రాత్రి 1:55 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు, మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం ఉదయం 7:33 నుండి 9:09 వరకు, గుడిక కాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు, యమగండం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. రేపు 2వ శ్రావణ సోమవార వ్రతం మరియు శివముష్టి వ్రతం. రేపు శైవ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి అవసరమైతే కేవలం మంచినీరు తాగుతూ నక్తకాలంలో అంటే సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత కానీ లేదా నక్షత్ర దర్శనం అయిన తర్వాత కానీ పాలన చేస్తారు. శివముష్టి వ్రతాన్ని కొత్తగా పెళ్లైన స్త్రీలు వివాహమైన మొదటి 5 సంవత్సరాలు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున ఒంటిపూట భోజనం చేస్తూ శివలింగాన్ని పూజిస్తారు. ఇలా చేయటం వలన తమ వైవాహిక దాంపత్య జీవితం చక్కగా ఉంటుందని నమ్మకం. 2వ శివముష్టి వ్రతంలో తెల్ల నువ్వులను నివేదిస్తారు. సోమవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 9:12 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. చాతుర్మాస్య దీక్షలో భాగంగా రేపటి నుండి దధి వర్జం దధి వ్రతం ప్రారంభమవుతుంది. రేపటి నుండి ఒక నెల రోజుల పాటు పెరుగుతో చేసిన పదార్థాలను తినకూడదు. రవి సప్త శలాక వేధ ఈ రోజు రాత్రి 2:35 నుండి రేపు ఉదయం 9:12 వరకు ఉంటుంది. రవి గ్రహం ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అనురాధ 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ సప్త పంచ శలాక వేధ రేపు మధ్యాహ్నం 3:48 నుండి రాత్రి 10:21 మధ్య కాలంలో ఏర్పడుతుంది. బుధగ్రహం పుష్యమి నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.